ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో అమ్మాయి, పిల్లరా రామ్మా. దేవుడా దేవుడా, హారిక పోస్ట్ పోయిందని ఆవిడ చెప్పాలి. మేడం, నీ పేరేంటి? హారిక మేడం. ఏం చదువుకున్నావు? ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను మేడం. ఇదివరకు ఎక్కడ జాబ్ చేసావు? ఎక్కడా చేయలేదు మేడం, ఇది నా ఫస్ట్ జాబ్. ఏమైనా ఈవెంట్స్ చేసావా? లేదు మేడం, బ్యూటీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేశాను. హారికను వదిన ఇంటర్వ్యూ చేస్తుందేంటి? ఈవెంట్స్ మేనేజ్ చేయగలవా? మీరు ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకుంటాను మేడం. లక్కీ గౌడ్వి. మేడం, నీకు నేను ఛాన్స్ ఇవ్వాలనుకోవట్లేదు, కానీ వసు నీకొక ఛాన్స్ ఇవ్వాలని చెప్పింది. ఏంటి, అర్థం కాలేదా? నిన్ను మేనేజర్గా కంటిన్యూ చేయమని వసు నాతో చెప్పింది. నిన్ను డిస్కరేజ్ చేయొద్దని, నీలాంటి యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయమని నాతో చెప్పింది. సో నువ్వే ఈ కంపెనీ మేనేజర్వి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ నాకు కాదు, మీ అక్క వసుకి చెప్పు. ఐ మీన్ అక్కలాంటి వసుకి చెప్పు. వసు నిర్ణయాన్ని బలపరిచిన అభిరామ్కి చెప్పు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఈవెంట్స్ చేయటంలో నీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి వసు నీకు సపోర్ట్గా ఉంటుంది. అలాగే. వసుని అసిస్టెంట్ మేనేజర్గా అపాయింట్ చేస్తున్నాను. నువ్వు పేరుకు మాత్రమే మేనేజర్వి. వసుతో చెప్పకుండా సొంతంగా నువ్వు ఏ నిర్ణయమూ తీసుకోకూడదు. వసుకి ఎదురు చెప్పకూడదు. వసుని నువ్వు అసిస్టెంట్లా కాకుండా ఒక గైడ్లా చూడాలి, సరేనా? అలాగే మేడం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు సంతోషమేనా వసు? థ్యాంక్స్ మేడం. ఏంటి, నా బేబీ కష్టపడి పనిచేసి వస్తే దానికి జ్యూస్ ఇవ్వటానికి 10 నిమిషాలు ఆగాలా? ఏమనుకుంటున్నారు మీరు? మనుషుల విలువ, పని విలువ మీకు తెలుసా? కష్టం అంటే ఏంటో మీకు తెలుసా? ఆఫీస్లో మీ కూతురేం కష్టపడట్లేదు ఆంటీ. అక్కడ హారిక ఒక్క పని కూడా చేయదు, మొత్తం మా వదినే చేస్తుంది. మీరు అనవసరంగా ఆవేశపడకండి. చూసావు మమ్మీ, నన్ను నా పనిని ఎంత తేలిక తీసి పడేస్తున్నాడు. నేను బాగా చురుకనైపోయాను. అందుకే కదా నువ్విక్కడ ఉండొద్దు అన్నాను. నువ్వు నాతో వచ్చేస్తే అప్పుడు గాని వీళ్ళకి నీ విలువ తెలీదు. ఏంటి బెదిరిస్తున్నారా? మాట్లాడితే వెళ్ళిపోతా ఉంటారు. అఖిల్, నువ్వు బాగు. ఇప్పుడు హారికకి జ్యూస్ కావాలి అంతే కదా? 2 నిమిషాల్లో తీసుకొస్తాను. నువ్వు ఆగొదినా. మీరెందుకు దానికి జ్యూస్ ఇవ్వాలి? ఆఫీస్లో ఇదేం కష్టపడిందని? కష్టపడుతుంది మీరు, దాని పని కూడా మీరే చేస్తున్నారు. అది ఏడుస్తుందని దాని మేనేజర్గా కంటిన్యూ చేయమని చెప్పారు. దీనికి ఏ పని రాకపోయినా సుమిత్ర మేడం గారి ముందు దీన్ని వెనకేసుకుని వచ్చారు. ఇంత చేసి ఇంట్లో కూడా దీనికి సేవలు చేయాలా? మీరేమీ ఇంటి పని మనిషి కాదు. జ్యూస్ కావాలంటే అదే చేసుకుంటుంది, లేదంటే వాళ్ళ అమ్ముందిగా ఆవిడ చేస్తుంది.
ఏంట్రా చిన్నోడా ఎంతలా చెలరేగిపోతున్నావు? నేను ఈ ఇంటి గెస్ట్ని. నాకే పనులు చెప్తారా? గెస్టులు లాగా ఉండాలి, లిమిట్స్ క్రాస్ చేయకూడదు. ఇప్పుడు మా మమ్మీ ఏమందా అఖిల్? నన్ను తిట్టడమే కాకుండా మా మమ్మీని కూడా తిడుతున్నావా? నేను మాటలు పడుతుంది చాలుక మా మమ్మీ కూడా పడాలా? మీ తల్లి కూతుళ్ళు మా ఫ్యామిలీని అంటున్నారా, లేక మా ఫ్యామిలీ మిమ్మల్ని అంటున్నారా? అఖిల్ ఆగు. వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి వదినా, లేదంటే వీళ్ళు మనల్ని అవమానిస్తూనే ఉంటారు. వదిలే అఖిల్, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. మీరెందుకు వెళ్ళాలి వదినా? మీరు కూడా ఇవ్వద్దు, వీళ్ళకి కావాలంటే తెచ్చుకుంటారు. మీ వదిన జ్యూస్ చేసిస్తానంటుంటే మధ్యలో నీకేంట్రా బాధ? వాళ్ళ పొద్దులు కష్టపడిపోతున్నారని ఆయన గారి బాధ. కట్టుకున్న భార్య కష్టపడినా కనిపించదు కానీ నువ్వు రాదు. ఏంటే ఏం కష్టపడుతున్నావు నువ్వు? ఏం కష్టపడుతున్నావు? ఇంట్లో ఒక్క పనైనా చేస్తున్నావు నువ్వు? ఆఫీస్లో పనేమైనా వచ్చా నీకు? రెస్టారెంట్లకు వెళ్ళడం, గిఫ్టులు తీసుకోవడం, అబద్ధాలు చెప్పడం, ఇవేగా నువ్వు కష్టపడి చేసే పనులు. నా ముందే నా బేబీని హర్ట్ చేస్తావా? అనరాని మాటలు అంటావా? నీకు ఎంత ధైర్యం? తప్పు చేసే వాళ్ళే భయపడాలి, నేనెందుకు భయపడాలి? ఎవరు తప్పు చేస్తున్నారు? నా బేబీనా? అవును, తనే తప్పు చేసింది. అఖిల్ ఆపుతావా? ఆవిడకి తెలియాలి కదా వదినా. అవసరం లేదు అఖిల్. ఏంటి డ్రామా చేస్తున్నారా? అందరూ నా బేబీ మీదే నిందలు వేస్తున్నారు. మీలాంటి ఫ్యామిలీని నేనెక్కడా చూడలేదు. ఇంకొక క్షణం కూడా మేము ఇక్కడ ఉన్నాం. వెళ్ళి లగేజ్ తెచ్చుకో బేబీ, వెళ్ళిపోదాం. వెళ్ళండి, ఎవరిని బెదిరిస్తున్నారు? మేం వెళ్ళాక తెలుస్తుంది మీకు ఈ చాముండేశ్వరి అంటే ఏంటో. మీ అందరికీ అర్థమయ్యేలా చేస్తాను. వెళ్ళు బేబీ, నీ బ్యాగ్ తెచ్చుకో. తొందర పడకండి పిన్ని, అఖిల్ తెలియకన్నాడు, క్షమించండి. ఏంటి క్షమించేది? మీరు తప్పుల మీద తప్పులు చేస్తుంటే నేను క్షమించాలా? ఎవరు చేశారు తప్పు? గొడవ పెట్టుకోవడానికి వచ్చారా మీరు ఇక్కడికి? లేదా మా ఫ్యామిలీని విడదీయడానికి వచ్చారా? నా ఇంట్లో నుంచి నా తమ్ముడి భార్యని మీరెలా తీసుకెళ్తారు? అసలు మీకేం హక్కు ఉంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.